హిందూ ఆలయాలకు భద్రత కరువవుతుందా? లేదంటే ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఆలయాల్లో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారా? కాశీబుగ్గ ఆలయంలో ఇప్పుడు అదే ఒక పెద్ద ప్రశ్న. అంటే అక్కడ తొక్కిసలాట జరగడం, సరైన భద్రత కల్పించలేకపోవడం, వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ప్రభుత్వానికి ఆపాదించాలా? లేదంటే ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక భక్తుడు నిర్వహిస్తున్న ఆలయం కాబట్టి సరైన చర్యలు తీసుకోలేరు అని చెప్పి అది అంతవరకు చూసి వదిలేయాలి? ఏది ఏమైనా భక్తుల ప్రాణాలైతే కోల్పోయారు. హిందూ ఆలయాల్లో ఎందుకు ఇలా జరుగుతోంది అనేది లేదు. రాజకీయ కోణంలో చూసినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అప్పట్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి. తర్వాత మొన్న సింహాద్రి అప్పన్న ఆలయంలో కూడా గోడ కూలి తొక్కిసలాటలో అక్కడ కూడా దాదాపు 7-8 మంది అక్కడ కూడా మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరొక 9 మంది మృతి చెందారు. దీన్ని ఎలా చూడాలి? ఓవరాల్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మామూలుగా చూసుకుంటే ఈ ఆలయం వరకు చూసుకుంటే ఒక భక్తుడు నిర్వహిస్తున్న ఆలయం. తర్వాత ఇప్పుడు ఆయన ఏంటి అని చూస్తే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వికలాంగులకు డబ్బులు ఇస్తున్నారు. అందరికి అక్కడ అంతమంది రావడానికి కూడా కారణం ఏంటి అంటే ఒక మంచితో ఏర్పాటు చేసిన ఆలయమే. అక్కడ ఓకే, ఆయన్ని ఎంతవరకు తప్పుపట్టాలి, ఎంతవరకు సరైన చర్యలు తీసుకోలేదు, ఆయన ఎంతవరకు ఈ ప్రమాదానికి కారణం అనేది ఒకటి. అదే నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి వాటిని ఇప్పుడు పట్టించుకుంటుందా, లేదంటే ముందు పట్టించుకోలేదా? ఓవరాల్ గా ఆ ఘటనని ఎలా చూడాలి? ఏంటి కారణం? బాధ్యులు ఎవరు? అంటే టోటల్గా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాలకి ఒక పెద్ద పాఠం ఏంటంటే హిందుత్వ చైతన్యాన్ని మర్చిపోతున్నారు, ప్లస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని మర్చిపోతున్నారు. ఈ రెండు అనుసంధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విప్లవం. ఎలా అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు అట్ల తెద్ద, ఉండ్రాళ్ళ తెద్ద, ఇట్లాగా ప్రతి పండక్కి కూడా ఘనంగా జరిపేవాళ్ళు ఇంట్లో. అంటే ఘనంగా అంటే అది కొత్త బట్టలు ప్రతిదానికి కాదు, ధనవంతులు ఉన్న దాంట్లో కానీ ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా ఉతుక్కుని ఇస్త్రీ చేయించుకుని వేసుకోవడం, పండగ అనేది నిరంతరం కనబడతా ఉండేది. అయితే పెరిగే క్రమంలో చూస్తే ఆ తర్వాత తరంలో అది కరువు అయింది. మా అమ్మ నాన్నలు చూసిందే తరహా మేము చేయలేకపోయాం ఆ తరహా. ఎందుకని? అప్పటి జీవన విధానానికి ఆ తర్వాత జీవన విధానానికి వచ్చినటువంటి మార్పు. ఎక్కువ సంపాదించాలని పరుగులు పెట్టే క్రమంలో ప్రధానమైన పండగలకు కూడా ఇళ్లలో లేని రోజులే ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి కూడా అలాంటి పరిస్థితి, లేదా ఘనంగా జరుపుకోవడానికి తగ్గటువంటి విధం లేదు. దానికి తోడు ఈ పుణ్యము, ఈ వ్యవస్థ, ఈ పండగలకు సంబంధించిన ఇంపార్టెన్స్. మా చిన్నప్పుడు అయితే గనక ముసలి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, నాయనమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో, బాబాయ్, పెదనాన్నలో ఇట్లాంటి వాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఏది ఉండ్రాళ్ళ తెద్దంటే ఎందుకు చేశారు, లేకపోతే అట్ల తెద్దంటే ఎందుకు చేస్తారు, విశిష్టత చెప్పేవాళ్ళు. క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి, కార్తీక మాసం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. లేదా మమ్మల్ని కూడా మా చిన్న వయసులో అమ్మలు వెంట పెట్టుకుని గుడికి తీసుకెళ్ళేవారు. నాన్న తక్కువగా వచ్చిన అమ్మ వెంట తీసుకెళ్లేది. అక్కడ ఉపన్యాసం వినేవాళ్ళం. ప్రసాదం కోసం వెళ్ళినా ఆ ప్రసాదం వచ్చేలోపు ఈ కొంత పాయింట్ కొంత మైండ్ లో పడేది. అప్పుడు ఆ వయసులో ప్రసాదం కోసమే వెళ్తాం గుడికి, అవన్నీ తెలియవు కానీ ఏదో కొంత మైండ్ లో పడేది. ఓహో, కార్తీక మాసం ఇట్లాగవుతుంది అన్నటువంటి. తర్వాత ఇవాళ తరానికి అలా తెలిసే పరిస్థితి లేదు, చిన్నపిల్లలకి కానీ వీళ్ళకి. ఇలాంటి సందర్భంలో ఒక రకమైన చేంజ్ అంటే ఇంకోటి ఏంటంటే ఒక మొనాటమీ దశ వచ్చేసింది. అంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు నా వయసులో మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళు, మన కుటుంబాల్లో ఒక మొనాటమీ వచ్చేసింది. అసలు గుళ్ళు లేకుండా, వ్యవస్థ లేకుండా ఏదో పండగప్పుడు పండగ అన్నట్టుగా బ్రతికేసినటువంటి స్టేజ్ నుంచి ఏంది మన జీవితాలు ఎటుపోతున్నాయి. ఏజ్ పెరిగేటప్పటికి కాస్త ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది. దానికి తోడు ఆ గరికపాటి వారు, ఆ చాగంటి వారి ఉపన్యాసాలు బాగా వైరల్ అవుతూ ఉండటం, అవి వాటి వలన తెలుసుకుంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయి డీటెయిల్. మన అర్చకులు ఇప్పుడు వినాయక చవితి చదువుకుంటూ వెళ్ళిపోతారు, మంత్రాలు మమానం అంటారు, మధ్యలో మన చేతిలో పెట్టించి చేస్తుంటారు. ఈవెన్ ఏ కార్యక్రమం వాళ్ళ సంస్కృత శ్లోకాలు వాళ్ళు చదువుతూ ఉంటే మనం దండం పెట్టుకుని ఉంచోవడమే. అదే ఇప్పుడు వీళ్ళు దానికి అర్థాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండటం, ఆ పండగల విశిష్టతలు చెప్తూ ఉండటం, పుణ్యం వస్తుంది అన్నప్పుడు పాపం అయితే రాదు కదా. మనం దీపం పెడతాం, గుడికి వెళ్ళి వస్తే పాపం అయితే రాదు కదా, పుణ్యం వచ్చినా రాకపోయినా. కాబట్టి పుణ్యం వస్తుంది అన్నదే కదా కౌంటు అక్కడ చిత్రగుప్తుడు రాసేటప్పుడు. కాబట్టి పోయొద్దాం, గుడికి కూడా పోయొద్దాం అంటే గుళ్ళకి వెళ్ళడం తగ్గిన వాతావరణం నుంచి గుళ్ళకి వెళ్ళడం అన్నటువంటిది విపరీతంగా పెరుగుతుంది. నాకు మొన్న ఆశ్చర్యం వేసింది ఏంటంటే దుర్గగుడిలో నేను దాదాపుగా నా 10th క్లాస్ అప్పటి నుంచి సర్వీస్ యాక్టివిటీ చేశాను. ఇంటర్మీడియట్ టు డిగ్రీ
అంటే ఏంటి 10th ఇంటర్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, మొత్తం 6 ఇయర్స్ సర్వీస్ చేశా. ఆ తర్వాత ఈనాడు కానీ, సిటీ కేబుల్ కానీ, TV9 కానీ వీటన్నిటి ద్వారా అక్కడే ఉండి పనిచేశాను కదా. ఆ గుడి ఈ వ్యవహారం అంతా బాగా తెలుసు, వచ్చే జనం ఎట్లా ఉంటారండి. దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజున చాలా తక్కువ వస్తారు. దసరా ఇంపాక్ట్ అంత పెద్దగా కనిపించదు. మామూలుగా రెగ్యులర్ గా వచ్చే శుక్రవారం పూట రెగ్యులర్ గా జనం బాగా వస్తారు అమ్మవారి అలంకారానికి అనేసి. అలాంటిది ఆ స్థాయి జనం కూడా రారు అప్పుడు ఫస్ట్ రోజున. రెండో రోజు కొంచెం పెరుగుతారు, మూడో రోజు నుంచి పెరుగుతారు. గాయత్రీదేవి అలంకారము, సరస్వతీదేవి అలంకారము, ఇట్లాంటి అలంకారాలు అప్పుడు ఇక విపరీతం. సరస్వతీదేవి అలంకారం రోజు అయితే ఆ విజయవాడ కింద ఉన్నటువంటి ఆ వినాయక గుడి దాకా క్యూలు కడతారు. ఇది ఆ రోజు చూసింది. ఇవాళ వచ్చాడు ఫస్ట్ రోజు నుంచి విపరీతంగా జనాలు వస్తున్నారు. అట్లాగే ప్రతి ఆలయాల దగ్గర బాగా వస్తున్నారు భక్తులు. ఇదేంటంటే హిందువుల్లో వచ్చిన చైతన్యం, దానికి తోడు ఇటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు, ఈ హిందూ సంఘాల వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీ కావచ్చు. ఇంకోటి ఇదివరకు మనం ఈ గుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా మన ఫ్రెండ్స్ లో కూడా ఈ వామపక్ష ఐడియాలజిస్టులు ఎక్కువగా ఉండి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏరా గుడికి వస్తే పుణ్యం వచ్చేసిందా అని ఎటకారం చేశారు స్కూళ్ళలో, కాలేజీ. అందుకని బొట్టు పెట్టుకెళ్ళాలంటే కాలేజీ దగ్గర భయం. ఎలాగైనా అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ ఫ్రెండ్ వచ్చి ఎరా పుణ్యం తెచ్చేసుకున్నావు 1 kg అని అడిగేవాళ్ళు. ఇట్లాంటి వాటితో ఎందుకు వచ్చిన గొడవ అనేటటువంటిది ఉండేది. అలాంటి స్టేజిని అది ఒక రకమైనటువంటి భయమైనటువంటి వాతావరణం. అప్పుడు భయం లేకపోతే ఒక చులకన ఎందుకు రావడం లే అన్నటువంటిది. అంటే మన దేవుడి గురించి మనం వెళ్తే వాడేవాడు ఇట్ట మాట్లాడడానికనే పోరాటాల మెంటాలిటీ అప్పుడు లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ మెంటాలిటీ వచ్చింది కొంత. ఈ ఇంపాక్ట్లకు తోడుగా అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ క్రమంగా డౌన్ అయిపోయింది శరీరాల్లో, మన మదర్లలో. గుడికి పోతే తప్పేంటి, గుడికి వెళ్తే రైటే కదా, తప్పేంటి నుంచి రైటే కదా అని స్టేజ్కి తేగలిగారు వీళ్ళు. ఈ ఇంపాక్టే ప్రతి అకేషన్ కి జనం పెరుగుతున్నారు. ఇది ప్రభుత్వాలు అంచనా వేయట్లా, అధికార యంత్రాంగాలు అంచనా వేయట్లేదు. చిన్న గుడ పెద్ద గుడ అన్నది కాదు. ఇప్పుడు రంజాను క్రిస్మస్ వచ్చిందంటే మసీదోళ్ళు అడిగినా, చర్చోళ్ళు అడిగినా అడగకపోయినా అక్కడ బందోబస్తుని ప్లాన్ చేసుకుంటారు. గుళ్ళ దగ్గర అట్లా ప్లాన్ చేసుకోరు. ఆ లోపం అధిగమించాల్సిన సందర్భం వచ్చింది. శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారి గుళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు. ధనుర్మాసం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ ఇరు ఆలయాల దగ్గర ఉంటారు గట్టిగా. ఇట్లాగా పోలీసులకి ఇప్పుడు అది నేర్పాలి. పోలీసులకు అప్పుడప్పుడు అప్డేటెడ్ సెక్షన్ ఇస్తున్నాం కదా, అది ఇది నేర్పాలి. అంటే ఇక గుడోళ్ళు వచ్చి చెప్పక్కలు. ఇప్పుడు దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, కొన్ని మాటలు నాకు నవ్వు వచ్చినాయి. ఏంటంటే ఆయన చెప్పలేదంటే, ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను దర్శనానికి, వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చైర్మన్ గారికి ఫోన్ చేసి సార్ నేను వస్తున్నాను సార్ అక్కడ బాగా చూసుకోండి అని చెప్తాడా ఎవడన్నా? లేదు ఈవోకి చెప్తాడా ఎవడన్నా? వాళ్ళు అంచనా వేయగలరా? ఒక్కో రోజున ఆదివారం పూట్ల మీరు చూడండి, ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం తిరుమల ఫుల్గా ఉంటుంది. ఎందుకని? శని ఆదివారాలు సెలవని చెప్పి చాలా మంది ఆ రోజున పెట్టేసుకుంటారు దర్శనం. ఇది ఇదివరకు అయితే ఏంటి, ఆ పండగలప్పుడు బాగా రద్దీ ఉంటది, నిరంతరం ఒక లెవెల్లో ఉండేది. ఇప్పుడు భారీగా ఉంటున్నారు అక్కడ భక్తులు. ఎందుకని? సెలవు వచ్చిందంటే గుడికి వెళ్ళొద్దాంలే, ఖచ్చితంగా గుడికి. ఇప్పుడు నాకు కనీసం అనేక మంది ఫోన్లు చేస్తుంటారు. ఇదివరకు నేను తిరుపతిలో పనిచేశాను కదా, అప్పుడు దర్శనానికి ఇబ్బంది ఉండేది కాదు, రూమ్ కావాలన్నా చెప్పగలిగేవాళ్ళం ఎవరైనా ఫ్రెండ్స్ అయిన. తర్వాత మనం ఫీల్డ్ నుంచి యువతలకు వచ్చేసి కూర్చున్న తర్వాత మనం అలాంటి ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయలేదు. మనం అక్కడ తెలిసిన వాళ్ళు ఉండొచ్చును, కానీ మనకే ఎప్పుడన్నా అడిగితే కుదురుద్దేమో, కానీ ఈ వీళ్ళని మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు అనేటటువంటిది ఉంది. ఇంకోటి ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి నేనే లెటర్ పెట్టుకుంటే అడిగితేను అక్కడ తెలిసింది ఏంటంటే, ఇదివరకు ఆ విఐపి బ్రేక్ అనేది దీని దగ్గర దాకా, అంటే గర్భగుడి దాకా వెళ్ళేటటువంటిది ఉండేది. ఇప్పుడు అది తీసేసి ఏదో యువతల దానికి పెట్టారని చెప్పారు. అప్పుడు యువతల జేవీజీల తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి వాకిల్ దగ్గర నుంచి కొంచెం యువతల నుంచి తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి, అలాంటప్పుడు ఏముంది లేక ఆ లెటర్లు పెట్టుకోవడం ఎందుకులేని వదిలేసాను నేను. అట్లాంటి అంటే క్రమంగా ఎవరికి చెప్పట్లేదు నేను. ఇప్పుడు అంటే ఎవరు వస్తారు అన్నటువంటి పాయింట్ని మనం అడగట్లేదు కదా, అక్కడ చెప్పలేం కదా మనం. వాళ్ళు ఎట్టగా ఐడెంటిఫై చేస్తారు? ఆ గుడికి రోజుకి 1000 మంది వస్తారట. ఆయన ఎవరైతే ఆ గుడిని కట్టించినటువంటి పాండా గారు ఆ రోజున 3000 మంది వస్తారని లెక్కేసుకున్నాడట. ఆ మొక్క పోలీసులకు చెప్పాట 3-4 వేలు వస్తారయ్యా అని చెప్పేసి. 25,000 మంది వచ్చారు. ఎట్లాగా 25,000 మందిని పాప ఆయన ఎట్లా ఊహిస్తాడు? పోనీ భక్తులు వాళ్ళు ఊహిస్తారా? ఎవరికాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను
మంగళవారం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తా, ఇంటి దగ్గర గుడి దగ్గరికి వెళ్తా. ఎందుకని? రష్ తక్కువ ఉంటది. మామూలు రోజులతో పోల్చుకుంటే రష్ ఎక్కువ ఉంటది. కానీ మిగతా ఆలయాలతో పోల్చుకుంటే రష్ తక్కువ ఉంటది. ఓ 10 మందో 12 మందో ఉంటారు. నాకేంటి ప్రశాంతంగా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. తోపులాట తొక్కిసలాటలో దండం నాకు నచ్చదు. లేకపోతే గుడికి వెళ్ళడం అన్నా మానేస్తాను, కానీ తోపులాట తొక్కిసలాటలు నాకు నచ్చదు. ప్రశాంతంగా దండం పెట్టుకోవాలి దేవుడి దగ్గర. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు జరుగు, వెనక్కి జరుగు, అటు తొక్కు ఇటు తొక్కు, ఈ గోలంతా నాకు నచ్చదు. దాని బదులు ఇంట్లో దేవుడి దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే మన ఆఫీసులో కూర్చున్నటువంటి పటం దగ్గర అయినా దండం పెట్టుకోవచ్చు. దేవుడు ఎక్కడ లేడు. ఇది ఉంటుంది. ఆరోగ్యకరంగా కూడా కొంచెం సహకరించదు సార్ కొంతమందికి. తొక్కిసలాట్ లో ఊపిరి ఆడకపోవడం, ఇట్లా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటది. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటి, ఆ ఇది ప్లాన్ చేయలే అక్కడ. ఇంకోటి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అటు పనులు. ఆ జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశం, ఆ సర్కిల్ దగ్గరే ఈ తొక్కిసలాట జరిగింది అటు నడిచేటప్పుడు. అక్కడ ఈ ఉంటాయి. నేను ఏళ్ల తరబడి ఆలయాలయ్యి సర్వీస్ యాక్టివిటీస్ చేశాను, నాకు బాగా ఐడియా ఉంది. 92 పుష్కరాలకైతే ఇప్పుడు వింటున్న తొక్కిసలాట్లు ఉంది చూడండి, ఆ తొక్కిసలాట 92లో జరగాలి. ఎన్ని వందల మంది చచ్చిపోయేవాళ్ళు తెలియదు. ఆ రోజున నాకు భగవంతుడే నాకు ఇచ్చిన శక్తి అనుకోవాలేమో. ఏంటంటే అంతా బానే ఉందనుకుంటాం మనం. క్యూ లైన్లు ఎట్లా పెట్టారు అక్కడ, మీకు దొరకగుడి దగ్గర ఘాట్ ఉంటది కదా, 3 గేట్లు ఉంటాయి అక్కడ. 3 గేట్లు, 3 గేట్లలోకి క్యూ లైన్లు పెట్టేశారు. పోలీసులు అక్కడ ఉన్నారు కరెక్టే, కానీ దానికి ఇవి బ్యారికేడ్లు పెట్టాల. క్యూ లైన్ లో అక్కడ దాకా, ముందు దాకా బ్యారికేడ్ ఉంది, సెంటర్ దాకా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి, ఓపెన్ అయ్యేటప్పటికి ఒక్కసారిగా తోసేసుకుంటున్నారు. అప్పుడు నేను అక్కడ స్వచ్ఛంద సంస్థ తరపున చేస్తున్నా. వెంటనే అప్పుడు ఘాట్ ఇన్ఛార్జిగా ఉన్నా నేను. వెంటనే పోలీసులకు చెప్తుంటే అందరం ప్రయత్నించాం. పోలీసులు అక్కడ ఉన్నటువంటి NSS వాలంటీర్లు మేము అందరం కలిసి ప్రయత్నిస్తుంటే, తోపులాట్లు ఎట్టయిపోయిందంటే, పైన గేటు పైన మెట్టు మీద ఉన్న నేను కింద మెట్టు దాకా వెళ్ళిపోయా, ఏది కాలు కింద పెట్టకుండా. అట్ట ఎత్తి తోసేశారు నన్ను. చివరికి పరిగెత్తుకుంటూ, ఆ పక్కన రైలీస్ లాగా ఉంటది, దాని మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ముందు అప్పటికే తోపులాట జరిగిపోతుంది విపరీతంగా. ఆ బయట నుంచి వచ్చేద్దాం అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్నానానికి. ఏం చేశాను, ఇది షట్టర్ ఉంటది కదా, దాన్ని అలా వేసేసి గట్టిగా పట్టుకుని, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు వాళ్ళతో కూడా చెప్పి, అలా పట్టుకొని మీరు ముందని చెప్పేసి ముగ్గురం కలిసి దాన్ని అలా వేసేసాం పూర్తిగా. వేసేయడం వలన ఆ రోజు తొక్కిసలాట ఆగింది. నాకు ఈ పుష్కరాలు తొక్కిసలాట జరిగినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఆ రోజు చావులేవి లేవు. వెంటనే లోపలంతా సెటరేట్ చేయమని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా సీరియస్ గా పనిచేసింది, జరిగింది. అంటే ఎట్లుంటదంటే, అక్కడ దాకా వచ్చాం, ముందు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇదే ఉంటది. అట్లాగే తిరుపతిలో ఒకసారి చూసా. మామూలుగా అప్పుడు నేను అక్కడ పనిచేసే టైంలో, మిగతా అప్పుడు VIP బ్రేకులకి వెళ్ళాం, కానీ ఒక రోజున అదేదో రకం దర్శనం, ఒక దర్శనానికి సంబంధించి టికెట్ తీసుకున్నాం అనమాట. ఆ దర్శనానికి మధ్యాహ్నం టైంలో ఉంటుంది, 4 అట్లాగా. అక్కడ దాకా వెళ్ళాక మీకు తిరుపతిలో కూడా నిరంతరం స్ట్రగుల్ అవుతారండి. అక్కడ క్యూ లైన్ లో అక్కడేం ప్రాబ్లం రాదు, పైన అంతా కూడా కరెక్ట్ గా మీకు ఈ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది చూడండి. అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఉచిత దర్శనాలు వదిలిన ప్రతిసారి నరకం అనుభవిస్తారు. అంటే అక్కడ అందరూ కలిసిపోతారు. అందరు గేట్లు, అన్ని లైన్లు ఒకేసారి కలిసేటప్పటికి ఒక్కసారిగా ఊపిరాడదు. ఆ రోజున ఏమనిపించిందో నాకైతే, పిల్లలు నలిగిపోయారు ఆ రోజు, విలవిల్లాడిపోయారు. అట్లాంటి పరిస్థితి వస్తది. అలాంటి టైంలో దర్శనం ఎట్లా చేసుకుంటామో కూడా అర్థం కాదు నాకు. ఇంకా అట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేముంది అక్కడ దేవుడి దగ్గర మనం. అంటే TTD నిర్వహించి అంత పెద్ద ఆలయాల్లోనే ఆ పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ టైం మొన్న తొక్కిసలాట జరిగి చనిపోయారు అంటే, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఓకే, ఈయన ఒక ప్రైవేట్ భక్తుడు నిర్వహిస్తున్న ఆలయం, ఇక్కడ అంటే ఆయన బాధ్యత తీసుకున్నా సరే ఇలా జరగడం, ఊహించకపోవడం, ఇలాంటి ఆలయాల విషయంలో ముందే ఇనిషియేటివ్ తీసుకోవాలా ప్రభుత్వం ఏమన్నా? నేను చెప్పేది అదే. ఇప్పుడు సింహాచలంలో ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా, వైకుంఠ ఏకాదశి ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ భక్తులని కౌన్సిలింగ్ ఇస్తా ఉండాలి, క్యూ లైన్లలో మైకుల్లో అనౌన్స్ కంటిన్యూగా చేస్తా ఉండాలి. నేను సర్వీస్ యాక్టివిటీస్ చేసే టైంలో దుర్గగుడి మైక్ దగ్గర మనిషిని, మా వాళ్ళని కూర్చోబెట్టి అది చెప్పిస్తా ఉండేవాడు. క్యూ లైన్లో తోపులాటొద్దు, మనిషికి మధ్య గ్యాప్ ఉంచుకోండి, గాలి పీల్చుకోండి, మంచినీళ్ళు మీ పక్కనే ఉన్నాయి తాగండి కావాలంటే. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పట్లో ఈ ఇన్సిడెంట్స్ ప్రాబ్లం లేకుండా, నేను రాసిన వార్తలే కావచ్చు, నేను గట్టిగా చెప్పుకొచ్చిందే కావచ్చు,
అక్కడ ప్రసాదాలు ఇచ్చేటప్పుడు తొక్కిసలాడుకోవద్దు, తొందరపడద్దు ఒకళ్ళకొకళ్ళు, అది అక్కడ చెప్తుంటారు. క్యూ అవును. లైన్ లో అక్కడ అందరికీ ప్రసాదం దొరుకుతుంది కదా, అందరికీ ఉమ్, ఆ లోపల ఆహారం అన్నం పదార్థాలు ఏ ఒకటి ఇస్తానే ఉంటారు కదా, ఉమ్, మంచినీళ్ళు ఉమ్, కూడా ఇస్తానే ఉంటారు కదా, అక్కడ కూడా తొక్కిసలాడుకోరు. ఎందుకని? ఉమ్, కంటిన్యూగా చెప్తా ఉన్నారు కాబట్టి. అక్కడ అవును అవును ఈ కింద అవును. ఎందుకు తొక్కిసలాట జరిగింది? కన్ఫ్యూజన్. ఉమ్, అక్కడ ఉమ్, ఏం ఉమ్, జరిగింది క్రిందటిసారి కూడా? అక్కడ ఎవడో సృష్టి కాదు, ఒక నలుగురు అవును. ఐదుగురిని మనోళ్ళు అంటే ఇక్కడ క్యూలో ఈ పార్క్ లో ఎక్కడో కూర్చోబెట్టారు. ఉమ్, మనోళ్ళని వరకు ముందు తీసుకురండి అవును. అని చెప్పారు. ఈ ఉమ్, మనోళ్ళని ముందుకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో అందరిని ఎలవ్ చేస్తున్నారంటరా, వాళ్ళోళ్ళు అని చెప్పి ఉమ్, ఫస్ట్ పెడుతున్నారా అని ఒకటి అంటాడు ఉమ్, ఎవడో. అవును సర్రమని అవును. అందరు ఎగబడ్డారు. అదే ఉమ్, ఉమ్, తొక్కిసలాటకి కారణమైంది. అవును అవును. అట్లాగే కానీ సింహాచలం దగ్గర అవును, అంటే అవి దేవాదాయ శాఖ నిర్వహించే ఆలయాలు కదా సార్. ఓకే, అనేది సింహాచలం నేను వేరే అనేది అవుతుందా? ఇది ఇది అంతమంది ప్రైవేట్ వ్యక్తి. ఉండగానే జరిగింది. ఇక్కడ అవును, అదే అంతమంది అంతే ఉండరు కదా. కరెక్టే. అవును, ఉండరు. ఇప్పుడు ప్రతి ఆలయం దగ్గరన కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు యంగ్‌స్టర్స్ అంతమంది ఉన్నారో లేదో నాకు తెలీదు. ఉమ్, మా ఉమ్, టైంలో అయితే నేను అవును. 10థ్ క్లాస్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం ఓ 15, ఉమ్, 20 మందివి కాలేజీలు, ఉమ్, స్కూళ్ళు, అలాగే మా ఇంటి ఉమ్, చుట్టుపక్కల ఉన్నటువంటోళ్ళు. మా ఉమ్, ఇళ్లలో మేమే అద్దెకుండేవాళ్ళం. మాతో పాటు ఉమ్, అద్దెలకుండేవాళ్ళు. అందరూ ఉమ్. కలిసి ఈ సర్వీస్ యాక్టివిటీ ఎట్లాగా మొదట నేను వాలంటీర్లుగా ఎళ్ళాను మారి. ఉమ్, వాలంటీర్‌గా. ఉమ్, అది ఉమ్, చూసి మిగతా వాళ్ళు ఆళ్ళ పిల్లల్ని పంపించారు. ఆ తర్వాత వాళ్ళొచ్చారు. తల్లిదండ్రులు అవును కూడా. అవును. ఇట్లాగా నాకు ఒక 25, 30 మంది టీమ్ ఉండేది. ఉమ్, వీళ్ళు ఎక్కడికైనా నేను పెట్టేవాడిని. ఎట్లాగా? ఉమ్, అయ్యప్ప స్వామి టెంపుల్ గొల్లపూడికి చేశాం ఇట్లాగా. ఉమ్, ఉమ్, అన్నాలు వడ్డించడము, తర్వాత నా ఉమ్, దర్శనాలకి విపరీతమైన క్రౌడ్ ఉంటది సంక్రాంతప్పుడు. మకర ఉమ్, జ్యోతి అక్కడ కూడా దర్శనం ఉంటదనమాట. అవును అవును. అక్కడ ఉమ్, ఉమ్, అట్లాగే వన్ టౌన్‌లో మన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం అని ఉమ్, చెప్పేసి, ఇట్లాగా ఉమ్, వివిధ ఆలయాల్లో పనిచేశాం మేము. అట్లాగా అవును. రెగ్యులర్‌గా ఉమ్, గుళ్ళల్లో అనేక గుళ్ళల్లో సర్వీస్ చేసేవాళ్ళం. క్యూ లైన్‌లో నడపడం, మంచినీళ్లు పోయటం, ఉమ్, ఇట్లాంటిది ఉమ్, నిరంతరం ఒక సర్వీస్ లాగా చేస్తుండేవాళ్ళం. ఉమ్, అలాగా ఇప్పుడు అలాంటి యువతరంతో టీమ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉమ్, తిరుపతిలో శ్రీవారి సేవకులు ఉంటారు చూడండి. అవును అవును. అట్లాగా ఉమ్, ప్రతి గుడి కూడా ప్రైవేటు ఆలయాలు కూడా సేవకులు చేస్తారు. ఉమ్, మీకు సిటీ స్థాయి ఆలయాల్లో అట్ట కనబడతారు. ఈవెన్ అవును, ట్రస్ట్. ఇతర అవును. ఆలయాల్లో కూడా ఉమ్, కనబడుతుంటారు. చిన్న ఉంటారు ఉంటారు కమిటీ ఆలయాల్లో సేవకులు. కూడా కనబడుతుంటారు. సేవకులు ఉంటారు. ఇప్పుడు ఉమ్, ఏంటంటే వీళ్ళు ఇంకా సెటరేట్ చేసుకోలేదు కదా. ఇప్పుడే కదా అవును. ఆయన ప్రారంభించింది. మేబీ ఉమ్, నెక్స్ట్‌కి పూర్తి అయ్యాక చేద్దాం అనుకుని ఉండుంటారు. ఈలోపు ఉమ్. జరిగిపోయిన ఇన్సిడెంట్ ఇది. ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోకి ఏమన్నా వెళ్ళిపోద్దా ఆ టెంపుల్, అది ఇలాంటి తీసుకుంటే ఘటనలు జరిగిన? అంతకంటే దుర్మార్గం నీచం ఏముండదండి. ఎందుకంటే ఉమ్, అది ప్రైవేట్ ఆలయాలని ఇప్పటికి ప్రభుత్వ ఆలయాల కిందకి మార్చిన వాటిట్లో మరి తొక్కిసలాటలు జరగట్లేదా? అదే. మరి కాబట్టి ఉమ్, అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ మీదన అయ్యాన ఆ ప్రభుత్వం ఇది తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటదా? రాష్ట్ర ప్రభుత్వం ఉమ్, గుళ్ళు లేదు కదా. ఉమ్, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే పుష్కరాలు జరిగితే తీసుకెళ్ళి అంతర్జాతీయ ఐక్యరాజ్యంతో తీసుకుంటాడా? లేదు కదా. ఉమ్, ఉమ్, బేసిక్‌గా అది ఉమ్, వాళ్ళకే వదిలేయాలి. 10 కోట్ల రూపాయలు వర్త్ చేసేది ఆళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని. ఉమ్, ఆయన ఈ అవును తోపులాటలకి బాధపడినే పెట్టించిన గుడది. అవును అవును. ఆయన అలాగా, ఆ! ఆయన అనుభవం అంతే కదా ఆయనే గతంలో. ఉమ్, తోపులాట జరగాలని ఎలా కోరుకుంటాడు? అవును అవును. అది ఉమ్. కొంత ఈ కాలమాన పరిస్థితుల్లో జరిగిన మార్పులని కొంత డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో ఫస్ట్ భక్తులు తోపులాడుకోకుండా ఉండటం అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలక్కడ. సార్, వైసీపీ విషయంలో చాలా ఇమీడియట్ గా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఒక ప్రైవేట్ ఆలయం కాబట్ట, ఎందుకంటే 2 లక్షల పరిహారం ప్రకటించింది వైసీపీ. ఇంతకుముందు ఆలయాల్లో తొక్కిసలాట్లు జరిగినప్పుడు అలా ప్రకటించలేదు. అంటే ఇది ప్రైవేట్ ఆలయం కాబట్టి అలా రియాక్ట్ అయిందా, లేదా హిందుత్వంలో వస్తున్న చైతన్యం ఒక ఆ ఓట్ బ్యాంక్ మిస్ చేసుకోకూడదని ఈ మధ్యన హిందూ కార్యక్రమాల విషయంలో కాస్తంత ఏమైనా యాక్టివ్ అవుతుందా? వైసీపీ వెర్షన్ ఎలా చూడాలి? అంటే టీడీపీ కూడా ఏమి అనౌన్స్ చేయలేదు కదా పార్టీ తరపున. ప్రభుత్వం ఉమ్, చేసింది కాబట్టి వీళ్ళు చేశారు. ఇదివరకు సింహాచలంది, తిరుపతి అంటే ప్రభుత్వ ఆలయాలు కదా. వాళ్ళు ఇస్తారు ఉమ్, కదా ఎట్లాగో. వీళ్ళు ఇవ్వక్కర్లేదు ఉమ్, కదా. ఇప్పుడు అవును. 17 లక్షలు వాళ్ళు ఇచ్చారు. 15 లక్షలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం, 15. 2 లక్షలు అవును. కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇంకో కేంద్రం 2 లక్షలు. 19. కొంతవరకు జీవితాలకి కొంత ఊరట. అంటే ప్రతిపక్షంలో ఉండి వైసీపీ ఇవ్వడం అనేది ఇప్పుడే ఈ ఇదే ఫస్ట్ టైం ఈ ప్రతిపక్షంలోకి మధ్య వచ్చాక కాలం జరిగిన వైసీపీ చాలా దాంట్లో. ఇస్తున్నాయి. చాలా చోట్ల ఉమ్, ఇస్తుంది. అనేక ఉమ్, పరిహారాలు ఉమ్, ఇస్తోంది. ఆ ఉమ్, విషయంలో ఉమ్, అభినందించాలా. రూపాయి తీసుకొచ్చి ఉమ్. పెడుతున్నారు వాళ్ళు. అవును అవును. అంటే మొన్న సింహాద్రి అప్పన్న ఆలయం దగ్గర జరిగినప్పుడు అది ఏమి ఇవ్వలేదు. నేను అంటుంది అదే. అయ్యి అంతకు దేవాదాయ ముందు శాఖ కదా. తిరుపతిలో అదే అవి తొక్కిసలాటకు కూడా 2 ఏమి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇస్తోంది కదా గట్టిగానే. అవును అవును. దానివల్ల వచ్చారంటారా? హ్మ్. కానీ సార్, చంద్రబాబు గారికి అంటే ఈ హయాంలో వరుసగా ఈ టెంపుల్స్ దగ్గరే ఈ ప్రమాదాలు, ఇది ఏమన్నా ఒక రిమార్క్ అవుతుందా భవిష్యత్తులో? ఇదే జగన్ అయ్యి ఉంటే రిమార్క్ చేసేవాళ్ళు. చంద్రబాబు గారు కాబట్టి ఉమ్, రిమార్క్ కాకుండా ఇదంతా భక్తుల పాపం లేకపోతే అందులో అధికారుల పాపం అని రాస్తారు కదా. మన చేతిలో మీడియా ఉంటే ఏమైనా మార్చుకోవచ్చండి.
ఎవడు రైట్ రాంగ్ అనొచ్చు, రాంగ్ రైట్ అనొచ్చు. ఎన్టీఆర్ని దేవుడు అనొచ్చు, దైవం అనొచ్చు, మళ్ళీ దేవుడు అనొచ్చు. నడుస్తుంది అయితే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ప్రమాదం ఎలా చూస్తారు? ప్రభుత్వం అయితే దీని మీద రియాక్ట్ అయింది, వాళ్ళకి మృతుల కుటుంబాలకి పరిహారాలు ప్రకటించింది. అదే నేపథ్యంలో ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ కూడా ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించింది ఈ వ్యవహారంలో. ఇక ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు, జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది నేను చూడాలి.